మన భారతదేశము అన్నపూర్ణ దేశం. ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువకులు వ్యవసాయం రంగం అడుగులేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చాలా మంది అక్కడక్కడ అరుదుగా ప్రకృతి వ్యవసాయం వైపు చేయడం జరుగుతూ ఉంది. వారిని మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం అనేది చాలా విశేషమైంది. ఇది చాలా అవసరం కూడా జనాలు, ప్రజల ఆరోగ్య రీత్యా. ఈ విధంగా వ్యవసాయ రంగానికి రావడానికి యువతరం పూర్తిగా వెనకడుగేస్తుంది, ఆ వైపు రావట్లేదు. అయినా అక్కడక్కడ అరుదుగా కొంతమంది యువకులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సైతం వదిలి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చేయడం జరుగుతుంది. దీని గృహస్థ జీవితంలో ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ఆ విధంగా ఈ వ్యవసాయాలు చేసినప్పుడు వాళ్ళ జీవిత భాగస్వాములు సహాయ సహకారాలు, ఆ ప్రోత్సాహం లేకపోతే చేయలేరు. ఆ విధంగా ఈ మధ్యన మన హర్ష 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఆ విధంగా వాళ్ళ మిస్సెస్ కూడా ఎంతగానో ఆ వ్యవసాయం వైపు మక్కువతో కోఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జస్ట్ ఇటీవల నిన్న ఈ రోజుట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం, వాళ్ళు గుర్తించి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న యువ దంపతులు ఎవరని వాళ్ళని గుర్తించి హర్ష వాళ్ళ ధర్మపత్నిని మన కోవూరు నియోజకవర్గం మహిళా ఎమ్మెల్యే గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆమెని వాళ్ళ దంపతులను అభినందించి ఆమెని సన్మానించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది హర్షత్ విహార్ టీం తరఫున మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.